హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు స్వాధ్యాయం చేయడానికి సీనియర్ పిల్లలు మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడంను సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఇక జీవితం మీ చేతుల్లోనే, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలను తెలుపుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు స్వరూపరాణి, చెన్నై నుంచి. ఎస్ మాస్టర్స్, ఈరోజు మనము మొట్టమొదటిగా అమావాస్య గురించి తెలుసుకుందాము. దాని తర్వాత ధ్యానం చేస్తాం. అసలు అమావాస్య అంటే ఏమిటి, అమావాస్య గొప్పతనం ఏమిటి అని మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా అందరికీ గుర్తొచ్చేది అమావాస్య అంటూనే చీకటి అనే గుర్తొస్తుంది. పౌర్ణమి అంటే ఎలా చంద్రుడు వెలుతురుంటుందో అలాగే అమావాస్య అంటే చంద్రుడు లేని దినము, పూర్తిగా చంద్రుడు కనిపించని దినము. లేడు అని చెప్పేదానికంటే కనిపించని దినము అని మనము చెప్పుకోవచ్చు. అమావాస్యకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎవరికయ్యా ముఖ్యంగా అంటే ఇది హిందువులకు ఎక్కువగా గుర్తింపు ఉంది అని మనము ఇక్కడ చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఇది ప్రతి నెల కూడా వచ్చేదే అమావాస్య. ఎంత గొప్పది చూడండి. అమావాస్య అంటేనే చంద్రుడు లేని రాత్రి అని మనము చెబుతూ ఉంటాము. అంటే చంద్రుడు కనిపించని రోజు. పూర్తిగా మనకు కనిపించడు చంద్రుడు, కానీ ఉంటాడు. మనకు మాత్రమే, ఈ భూమిపైన ఉన్న వాళ్లకు మాత్రమే ఆ చంద్రుడు కనిపించడు. సంస్కృతంలో మనము అమావాస్య అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. అమా అంటే లేకపోవడం, వస్య అంటే నివాసం, అంటే చంద్రుని లేని రాత్రి అని చెప్పుకోవచ్చు. ఏంటి అమా అంటే లేకపోవడం? ఎక్కడ లేకపోవడము? ఈ భూమిపైన నుంచి చూడకపోవడము అని కూడా మనము చెప్పవచ్చు. కనిపించకపోవడం, దానికి సంస్కృతంలో అమావాస్య అని మనకు చెప్పారు మాస్టర్స్. ఈరోజు ఏమి జరుగుతుంది? సూర్యుడి దగ్గరగా ఆ చంద్రుడు ఉంటాడు, కానీ మనకు భూమి పైన నుంచి ఆ చంద్రుడు కనిపించడు చూడండి. ఎప్పుడూ చంద్రుడు ఉంటాడు, కానీ ఆ సూర్యుడి వెలుగులో చంద్రుడు కనిపించడు. అలాగే నక్షత్రాలు కూడా ఉంటాయి. సూర్యుడి వెలుగు ద్వారా ఆ నక్షత్రాలు కూడా కనిపించవు. ఏదైతే కనిపించదో మనకు కనిపించడం లేదు అనేసి మనము అనుకుంటాం, కానీ అన్నీ ఉంటాయి ఈ విశ్వంలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ముఖ్యంగా ఉపవాసం చేస్తారు. ఎందుకు ఉపవాసం చేస్తారు అంటే మన జీవ ప్రక్రియ అనేది నెమ్మదిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఉపవాసం చేస్తున్నాము అంటే మనకు అంత తినాల్సిన అవసరము లేదు కాబట్టి ఉపవాసం చేస్తే మంచిది అని తెలియచేశారు. ఇక్కడ శని సోమవారాలలో అమావాస్య అనేది కూడా వస్తూ ఉంటుంది. సోమవారం అమావాస్యని ఈసారి మనకి వస్తున్నది. సోమవారము ఉన్నది, మంగళవారము కూడా ఉన్నది. సోమవారం అంటూనే మనం అందరము కూడా శివుడిని ఆరాధిస్తాం. దీపు శివపార్వతులు శివుడిని ఆరాధిస్తారు. శివుడు ఎలా ఉంటాడు? ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు. శివుడిని ఆరాధించడం అంటే ఉపవాసం ఉన్నప్పుడు శివుడిని ఆరాధించాము అంటే ఆ చైతన్యంతోటి మనము కనెక్ట్ అవ్వగలుగుతాం.
అంత గొప్పది అమావాస్య రోజు మై డియర్ ఫ్రెండ్స్. అదే శనివారం వచ్చిందనుకోండి, ఎవరికి పూజ చేస్తాము? శని విగ్రహాలకు పూజ చేస్తాం. ఇది హిందువులు సాంప్రదాయంగా ప్రతిసారి, ప్రతి నెల చేస్తూ ఉన్నారు. సరే, ఈ రోజు కొంతమంది కొత్త పనులు అనేది ప్రారంభించరు హిందువులు. కానీ అమావాస్య రోజు ముస్లిమ్స్ అయితే పెళ్ళిళ్ళు కూడా చేస్తారు. అలాగే మన దాంట్లో కూడా మన పిరమిడ్ మాస్టర్ ప్రేమ్‌నాథ్ సార్ వచ్చేసి వాళ్ళ అబ్బాయికి అమావాస్య రోజే పెళ్లి చేశారు. కొత్త పనులు ప్రారంభించరు అని చెప్పారు. కానీ పిరమిడ్ మాస్టర్స్ అమావాస్య రోజు కూడా పెళ్లి చేసి చూపించారు ప్రేమ్‌నాథ్ సార్ గారు. అలాగే ఎందుకు తర్పణం వదులుతారు అంటే, మన పితృదేవతలకు ఆత్మశాంతి కలుగుతుంది. వాళ్ళు తృప్తి చెందుతారు అనేసి ఆ రోజు తర్పణము వదులుతూ ఉంటారు. తర్పణం వదిలినప్పుడు ఏదైనా దోషాలు ఉన్నాయంటే వెళ్ళిపోతాయి అన్న ఒక నమ్మకంతోటి అన్నీ చేస్తూ ఉంటారు. నమ్మకం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది. ప్రతి మనిషి ఎంత నమ్ముతామో అంత బాగా మనము అన్నీ చేయగలుగుతూ ఉంటాం. అది మాత్రమేనా అంటే దీపాలు వెలిగిస్తూ ఉంటారు. దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. వైశాఖ అమావాస్య అద్భుతమైనది. ఆధ్యాత్మికతకు మరియు పుణ్యదాయకమైన రోజు అని కూడా అంటారు. ఇంకా కూడా నదులలో స్నానం చేయాలి అంటూ ఉంటారు. గంగా స్నానం గంగలో స్నానం చేస్తే పాపాలు నశించిపోతాయి అని చెబుతూ ఉంటారు. అందుకే నదులలో స్నానం చేయాలి అని చెబుతూ ఉంటారు. కొంతమంది అయితే వ్రతాలు చేస్తారు, అన్నదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు. కొంతమంది జలదానం కూడా చేస్తారు ఈ వైశాఖ మాసం అమావాస్యలో. ఎందుకంటే ఎంతోమంది నీటికి కూడా కష్టపడుతూ ఉంటారు. ఒక మజ్జిగనివ్వడము, జలాన్ని ఇవ్వడము చేస్తూ ఉంటారు. ఒక మనిషికి మనము ఆ సమయంలో దప్పిగా ఉన్నప్పుడు ఏదైనా ఇస్తే ఆ ఆత్మ కూడా తృప్తి చెందుతుంది. అందుకోసము ఈ దానాలు అన్నీ కూడా ముఖ్యమైనవి అని తెలియచేస్తూ ఉంటారు. అలాగే సత్యనారాయణ వ్రతం చేస్తారు. ఎందుకంటే పూర్ణ ఫలితాన్ని పొందాలి అని అందరూ ఆశిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా పూర్ణ ఫలితమే పొందాలి అని ఎదురు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ వ్రతము అంటే ఎందుకు చెయ్యాలి అనేది మనము ఇక్కడ ఒక కథ ద్వారా మనము తెలుసుకుందాం. ఒక రాజు, రాణి ఉంటారు. ఎంతో వాళ్ళ ఇంటికి దగ్గరగానే ఆ రాజ్యంలో వాళ్ళ ఇంటికి దగ్గరనే ఎంతో ధనవంతురాలైన ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే వాళ్ళింట్లో వాళ్ళ అబ్బాయి చనిపోయి ఉంటాడు. అప్పుడు రాణి ఎందుకు ఆవిడ అలా ఏడుస్తూ ఉన్నది అనేసి రాజుగారి దగ్గర వచ్చి అడుగుతుంది. అడిగినప్పుడు రాజు అంటాడు, దుఃఖపడుతున్నారు అని చెప్తారు. అసలు దుఃఖం అంటే ఏమిటి అనేసి అంటారు. ఎలా చెప్పాలో ఆ రాజుకు అర్థం కాలేదు. అప్పుడు అంటాడు, నీ కొడుకు చనిపోతే నువ్వు దుఃఖపడతావు అనేసి ఆ రాజు చెప్తాడు. సరే అని చెప్పేసి వాళ్ళ కొడుకు ఎక్కడున్నాడో అని చూస్తే ఆ కొడుకు బాల్కనీలో నిల్చుకొని ఉంటాడు. ఆ తల్లి బాల్కనీ నుంచి తోసేస్తోంది. తోసేస్తే ఆ అబ్బాయి పడిపోతాడు. కానీ కింద ఒక మూటలు లారీ ఉంటుంది. ఆ మూటల పైన పడి ఆ అబ్బాయికి ఏమీ అవ్వదు. చిన్న దెబ్బ కూడా తగలదు. ఆ అబ్బాయి మళ్ళీ లేసి ఇంట్లోకి వస్తాడు. రాజు ఆశ్చర్యపోతాడు. అంత పైన నుంచి తోసి
పడిపోలేదు, చనిపోలేదు అనేసి ఆశ్చర్యపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఆ రాజుకి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ రాజు అంటాడు, "నేనిప్పుడు యుద్ధానికి వెళుతున్నాను. నేను ఆ యుద్ధంలో చనిపోతే అప్పుడు నీకు దుఃఖం అంటే తెలుస్తుంది" అనేసి ఆ రాజు చెప్పడం జరుగుతుంది. కానీ ఆ రాజు వెళ్ళి ఆ రాజ్యంలో జయించి తను ఇంటికొస్తాడు. ఆశ్చర్యపోతాడు. జయించి వచ్చినందుకు. తరువాత సరే, ఇలా కూడా మరి దుఃఖం అంటే ఏమిటి అని మళ్ళీ ఆమె అడుగుతుంది. సరే, మనము కాశీకి వెళతాము. అతను అనుకుంటాడు, కాశీలో నేను నీళ్ళ లోపలే ఉండిపోతే అప్పుడు తనకు దుఃఖం తెలుస్తుందేమో అనేసి అనుకుంటాడు రాజు. సరే అనేసి అంతా సర్దుకొని చేసి ఫుడ్ అంతా తీసుకొని కూడా వెళ్ళి గంగా నది దగ్గరికి వెళ్తారక్కడ. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ శివపార్వతులు అంటారు. మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమి జరుగుతున్నది అనేసి పార్వతి అడుగుతుంది శివుడిని. "నువ్వు చూస్తూ ఉండు" అనేసి చెప్తాడు. అతను రాజు ఏం చేస్తాడంటే, ఆ నీళ్ళ లోపలికి వెళ్ళిపోతాము. రాకుండా ఉంటే తనకు దుఃఖం తెలుస్తుంది కదా! అనేసి అనుకోని ఆ నీళ్ళ లోపల మునిగి ఉంటే కూడా ఆ నీళ్ళ లోపల నుంచి బయటికి వచ్చేస్తాడు. ఆశ్చర్యపోతాడు రాజు. అసలు ఏమిటి ఇలా జరుగుతున్నది అనేసి అనుకున్నప్పుడు అప్పుడు శివపార్వతులు శివుడు చెప్తాడు. ఈమె ఒక వ్రతం చేసింది. దాని ద్వారానే సుఖీ వ్రతం అని దాని పేరు. అందుకోసమే తను ఈ జన్మలో సుఖంగానే ఉంటుంది. తనకు దుఃఖం అంటే తెలియకుండానే తన జీవితమంతా ఉంటుంది అనేసి శివుడు పార్వతికి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి ఎంతోమంది ఆ కాలంలో మనకు చేసి కథల రూపంలో ఇచ్చారు. ఇలా ఎన్నో కథల ద్వారా తెలుస్తూ వస్తూ ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదం కూడా ఉంటుంది అని తెలియచేశారనమాట. కొంతమంది తులసి మొక్క దగ్గర కూడా దీపాన్ని పెడుతూ ఉంటారు. ఇది పూర్తిగా మనము ఆధ్యాత్మికంగా చూసాము అంటే సారీ. ఆధ్యాత్మికంలో ఏమి జరుగుతుంది? ఇప్పుడు ప్రాపంచికంగా చూసాము. ఆధ్యాత్మికంగా ఏమి జరుగుతుంది అనేది తెలుసుకుందాం. అమావాస్య అంటే చందమామ కనపడని రోజు అని మనము తెలుసుకున్నాం. చూడండి, ఎవరైనా లేదా ఏదైనా మనకు లేనప్పుడు అలా లేదనుకోండి, వారి ఉనికి ఏమవుతుంది? ఇంకా శక్తివంతమవుతుంది. సపోజ్ మన స్నేహితుడు లేకనో ప్రియమైన ఎవరైనా కానీ మీతో ఉన్నప్పుడు వారు ఉన్నట్లుగా మనం అంతగా అనుభూతి చెందం. కానీ వారు లేని మరుక్షణం వాళ్ళ ఉనికి బలంగా ఎంతో అనుభూతిని చెందుతాం. కాదంటారా? ఎవరైనా చనిపోయినప్పుడు, ఎక్కడైనా ఊరికి వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళు ఏదైనా మనకు చేస్తూ ఉంటే, ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు, ఓహ్! మా పిల్లలు ఇలా చేసేవాళ్ళు అని వాళ్ళను ఎక్కువగా మనము అనుకుంటూ ఉంటాం. ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు. లేనప్పుడే వాళ్ళ ఉనికి అనేది మనకు తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఉనికి ఖచ్చితంగా మనము ఎక్కువగా అనుభూతి చెందము. వారు లేనప్పుడు, వాళ్ళు ఎప్పుడైతే ఖాళీగా అయిపోతారో, వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోతారో, వాళ్ళ ఉనికి అనేది మనకు చాలా గాఢంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాగే చందమామ తాను ఉన్నాడు. తన ఉనికిని ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా మనకు కలుగజేస్తుంది. ఎప్పుడు కలుగజేస్తుంది ఆయన ఉనికి? చందమామ లేడు, అమావాస్య రోజు మనకు కనిపించడము లేదు అనేది ఆ ఉనికి మనకు ఎంతగానో కలుగజేస్తుంది ఫ్రెండ్స్. పౌర్ణమి రోజుల్లో ఉంటుంది. కానీ అమావాస్య రోజు మాత్రం తన ఉనికి
మరింతగా, మరింతగా, మరింతగా మనకు తెలియచేస్తూ ఉంటుంది. చంద్రుడిని గుర్తు చేసుకుంటూనే ఉంటాం. బయట రాత్రి వెళ్లి చూడండి. అయ్యో! చీకటిగా ఉంది. చంద్రుడుంటే కొంచెం వెలుతురుంటుంది కదా మనకు అని అనిపిస్తుంది. అంటే అప్పుడు ఆయన ఉనికి మనకు ఎక్కువగా తెలుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. భూమి అనేది అమావాస్య రోజు విశ్రాంతి తీసుకుంటుంది. అలాగే జీవన ప్రక్రియ అనేది కూడా మనకు నెమ్మదిస్తుంది. ఇది ఒక మంచి అవకాశం మన అందరికీ కూడా. ఎందుకంటే జీవం అంతా కూడా ఏకీకరణ అంటే కలుస్తుంది. అవుతుందో అప్పుడు మన శరీరాన్ని గమనిస్తాం. అలాగే మనకు శరీరానికి ఏదైనా అనారోగ్యం కలిగిందనుకోండి, అప్పుడు దానిని ఎక్కువగా మనము గమనిస్తాం. అలాగే ఇక్కడ అంతా కూడా పంచభూతాలు అన్నీ కూడా ఈరోజు ఏకీకరణ అనేది జరుగుతుంది. కావున అన్నీ కూడా మనకు నెమ్మదిస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. మనకు శ్రేయస్సు కావాలి, మనకు మంచి కావాలి, ఆనందంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి అని మనం అనుకుంటే అది పౌర్ణమి మంచిది. మనకు మోక్షం కావాలి అని అనుకుంటే అమావాస్య మంచిది. ఎందుకు అమావాస్య రోజు మోక్షం మంచిది అని చెబుతున్నారు? చూడండి, శివరాత్రి ముందు రోజు శివరాత్రి అని అంటాం. అదే మహాశివరాత్రి ముందు రోజు కూడా అమావాస్య ఉంటుంది. శివరాత్రి రోజు చనిపోయారయ్యా! వాళ్ళకు మోక్షం కలుగుతుంది అని చెప్తారు. ఎంత గొప్పది కదా అమావాస్య అంటే! అలాగే అమావాస్య రోజు ఏది నేను, ఏది నేను కాదు అనేది ఆ రోజు మనము సులభంగా తెలుసుకునే రోజు. ఎప్పుడైతే అది సులభంగా తెలుసుకుంటామో, ఇక అప్పటి నుంచి అసత్యం నుంచి సత్యానికి మన ప్రయాణం అనేది మొదలవుతుంది. అందుకే అమావాస్య నుండి పౌర్ణమి వరకు ప్రతి నెల సహజంగానే మన అందరికీ కూడా అవకాశం కల్పిస్తున్నది ప్రకృతి ద్వారా. మన అందరికీ కూడా ఈ అవకాశం కల్పించబడుతున్నది మై డియర్ ఫ్రెండ్స్. పూర్తిగా ఎరుకలో లేని వారికి కూడా ప్రతి అమావాస్య మొదలుకొని సహజంగానే ఒక అవకాశం ఉంటుంది. ఈ అమావాస్యలో నాకు తెలీదు, నేను సాధన చేయలేదు, ధ్యానం చేయలేదు అంటే మరి ఇంకొక అమావాస్య కూడా ఉంటుంది సాధన చెయ్యడానికి. పౌర్ణమి రోజు స్త్రీతత్వానికి సంబంధించింది. అమావాస్య అనేది చాలా మొరటుగా ఉన్నది. అది ఒక పురుష తత్వానికి, పురుషుడు ఎప్పుడు మోటుగా బిహేవ్ చేస్తూ ఉంటారు చూడండి. అలాంటి తత్వానికి చెందినది అమావాస్య. అందుకోసమే అమావాస్య రోజు ఏమి జరుగుతుంది అంటే, ఒక రకమైన భయం ద్వారా మనసు గందరగోళం జరుగుతుంది. ఎవరికి జరుగుతుంది? ఎవరైనా వీక్‌గా ఉంటే వాళ్ళకు గందరగోళం జరుగుతుంది. ఎవరైతే బాగా ఒక అద్భుతమైన శక్తి ఉందో, ఆ అద్భుతమైన శక్తి ఆ రోజు మేలుకొల్పబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమే స్త్రీ శక్తికి ఏదయ్యా అనుకూలమైనది అంటే పౌర్ణమి రోజు అనుకూలమైనది స్త్రీ శక్తికి అని తెలియచేస్తారు. కానీ మోక్షము, విముక్తి కోరే వారికి అమావాస్యనే అద్భుతమైనది. చూడండి, మానసికంగా సరిగ్గా ఉండరు కొంతమంది. ఏదేదో మాట్లాడేస్తుంటారు. వాళ్ళకు పిచ్చి వాళ్ళు అని అంటూ ఉంటాము. వాళ్ళకు ఇంకా ఎక్కువ అవుతుంది.
అందుకే దయ్యం పట్టినట్టుగా అమావాస్య, పౌర్ణమి టైంలో వాళ్ళు ఆంజనేయ స్వామి గుడిలో చూసాము అంటే ఎక్కువ దయ్యం పట్టినట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మానసికంగా ఎక్కువగా వాళ్ళకు అధికంగా జరుగుతూ ఉంటుంది. అమావాస్య రోజు చూడండి అలలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఏమి ప్రతీదీ శక్తి అనేది లేపించబడుతుంది. అంటే పైకి ఉధృతంగా లేస్తుంది ఆ రోజు అమావాస్య రోజు. అంటే మన బ్లడ్, మన రక్తం కూడా, మన శక్తి కూడా మన శక్తి కూడా, మన రక్తం అంతా కూడా అధికంగా, ఉధృతంగా పైకి లేస్తూ ఉంటుంది. అందుకోసమే మనము ధ్యానం చేశాము అంటే, ఆ శక్తిని, ఆ లేస్తున్న శక్తితో అనుసంధానం అవ్వడము, దానితో మనము లయమవ్వడము, దానిని చైతన్యపరచడము, దానిని మధ్యే మార్గంలో తీసుకొని రావడానికి మనం ఎంత ధ్యానం చేస్తామో, అంత శక్తిని మనము ఆ చైతన్యానిని అన్నిటినీ కూడా మనము అత్యద్భుతంగా, అధికంగా దానితోటి లయమై, అనుసంధానమై ధ్యానం చేసినప్పుడు అత్యద్భుతమైన శక్తితోటి మనము ఉండగలుగుతాము మాస్టర్స్. ఇది అమావాస్య రోజు మనకు కలిగేది మార్పులు. అందుకోసమే చెప్తూ ఉంటారు. ఎవరైనా ఆల్కహాల్ తీసుకుంటూ ఉన్నారనుకోండి అమావాస్య రోజు వాళ్ళ హెల్త్ స్పాయిల్ అవుతూ ఉంటుంది. అదే మంచి పనులు చేస్తూ ఉన్నారనుకోండి దానాలు, పుణ్యాలు, ధ్యానము, జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారనుకోండి వాళ్ళు దానిని ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు. అందుకోసమే ఆ కాలంలో పెట్టారు. దాన ధర్మాలు చేయండి, అన్నదానం చేయండి అని చెప్తూ ఉంటారు. అమావాస్య అనేది ఇది అద్భుతమైన రోజు. ప్రతి అమావాస్యను ఉపయోగించుకోవడమే మన కర్తవ్యం మై డియర్ ఫ్రెండ్స్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఫర్ యూ మాస్టర్స్ అందరికీ కూడా ఆ టీం వాళ్ళకు నా ఆత్మ ప్రణామాలను తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇదే శక్తితోటి ఏదైతే మనం జ్ఞానాన్ని తీసుకున్నామో ఆ జ్ఞానంతోటి మనము ఇప్పుడు కళ్ళు మూసుకొని సుఖాసనంలో కూర్చొని వేళ్ళ లోపల వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని అమావాస్య రోజు ఏదైతే జరుగుతుంది అని చెప్పానో ఆ జ్ఞానాన్ని మీ మనసులో నెమరు వేసుకుంటూ ధ్యానం చేసుకుందాము మాస్టర్స్. అద్భుతమైన అమావాస్య ధ్యానాన్ని మనము ఈ రోజే మొదలు పెడుతున్నాం. హాయిగా శ్వాసని గమనిస్తూ శ్వాసతో అనుసంధానమై శ్వాసతో లయమై ధ్యానం చేసుకుందాము మాస్టర్స్. ఏదైతే మనము కోరుకుంటామో, ఏదైతే కావాలి అని అనుకుంటామో దానితో అనుసంధానమవుతాం. పూర్తిగా చీకటి రోజు అమావాస్య. అందరూ అమావాస్య అంటే భయపడతారు. కానీ అమావాస్య అనేది మోక్షానికి, ముక్తికి మార్గము అని ధ్యానం ద్వారా తెలుసుకుంటున్నాము మాస్టర్స్.
మన లోపల ఉన్న కణాలు, నాడులు అన్నీ కూడా అమావాస్య జ్ఞానాన్ని తీసుకున్నాయి మాస్టర్స్. ఆ జ్ఞానంతోటి శ్వాసను గమనిస్తూ మన గురువైన శ్వాసని గమనిస్తూ ప్రయాణం చేస్తాం. శ్వాసే ప్రాణం. తోటి అనుసంధానమవుతూ ధ్యానం చేసుకుందాం. శివ చైతన్యంతోటి ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. శివుడు ఎంత గొప్ప ధ్యానియో, పార్వతీ సమేతుడైన ఆ శివుడితోటి, గంగా సమేతుడైన ఆ శివుడితోటి శ్వాసని గమనిస్తా. శివ పార్వతులలా ధ్యానము. ఆ గంగమ్మ ఆ విశ్వశక్తిని తన గంగ ద్వారా తన తలపైన నుంచి మన తలపైనకి ఆ గంగమ్మ, ఆ గంగాజలము, ఆ విశ్వశక్తి, ఆ ప్రాణశక్తి మన లోపలికి ప్రవహించడాన్ని అనుభూతి చెందవచ్చు. మన తలపైననే ఆ గంగామాత ఉండి ఆ గంగ శక్తిని పంపిస్తున్న అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూడవచ్చు, లేకపోతే అనుభూతి చెందవచ్చు. ఆ శివుడి మూడవ కన్ను నుంచి మన మూడవ కన్నుకు కూడా అనుసంధానమయ్యి ఆ శక్తి ప్రవాహం జరుగుతున్నట్టుగా ఊహించవచ్చు.
మన లోపల నుంచి కూడా వచ్చే అద్భుతమైన శబ్దాలను, ఓంకార నాదాన్ని ఏదైనా కూడా వినవచ్చు. ఎరుకతో ధ్యానం చేసినప్పుడు మీరు గమనించినప్పుడు మీ శ్వాస చీకటి, కటిక చీకటి ఏది కనిపించడం లేదు. కానీ ఎంత సుఖమో ఆ చీకటిని కూడా చీల్చుకుని వెళ్ళగల శక్తి ఈ ధ్యానానికి ఉంది, మై డియర్ ఫ్రెండ్స్. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం జరిగి ఆ శ్వాస ప్రక్రియని గమనిస్తా. ఈ శ్వాస ప్రక్రియ నెమ్మదిగా జరుగుతున్నదా, లేదంటే ప్రశాంతంగా జరుగుతున్నదా, లేదంటే తొందరగా జరుగుతున్నదా, ఎలా జరుగుతున్నది అన్నది కూడా గమనిస్తూ ధ్యానం చేస్తాం. అమావాస్య శక్తి అనేది మనతో మనము ఏకీకరణ పొందుతాం. మనతో మనము అంటే మన ఆత్మతోటి, మన శరీరంతో ఒకటవుతాం. ఎంత అద్భుతమైన రోజు కదా ఈ అమావాస్య రోజు. ఎప్పుడైతే మనిషి తనతో తను ఏకీకరణ పొందుతాడో అప్పుడు ప్రశాంతతని, సుఖాన్ని పొందగలుగుతాడు. అంత గొప్ప రోజు ఈ రోజు, అమావాస్య రోజు. పంచభూతాలు అన్నీ కూడా ఏకీకరణ అంటే కలిసి ఉండే రోజు. పంచభూతాలు ఏకీకరణ చెందితే ఎంత గొప్పగా ఉంటుంది అని తెలుసుకునే రోజు.
శ్వాస మీద ధ్యాస, ఎరుకతో ధ్యానం. అమావాస్య ముందు రోజు శివరాత్రి అని అన్నారు. శివ రాత్రి, శివుడు మేల్కొని ఉండే రోజు అని కూడా చెబుతారు. మహాశివరాత్రి. శివుడు కళ్ళు మూసుకుని ఉంటేనే అంత అద్భుతమైన శక్తి ప్రవహిస్తుంది. కళ్ళు తెరిస్తే ఇంకెంత శక్తి ప్రవహిస్తుంది. ప్రతి నెల ప్రకృతి ప్రసాదించే అద్భుతమైన వరం ఏమిటయ్యా అంటే ఈ అమావాస్య రోజు అందుకే ధ్యానులందరూ ధ్యానం చేసి వాళ్ళ శక్తితోటి అనుసంధానమవుతూ ఉంటారు. భక్తులందరూ అన్నదానమని, వస్త్రదానమని, వ్రతాలని, పూజలని అనుసంధానమవుతూ ఉంటారు. ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ ఈ అమావాస్య ధ్యానాన్ని చేయించడానికి సన్నిహితులవుతూ ఉంటారు. సంసిద్ధులవుతూ ఉంటారు. అమావాస్య రోజు జీవ ప్రక్రియ నెమ్మదిస్తుంది కాబట్టి ఏ జ్ఞానాన్ని అయినా తీసుకోవడానికి సంసిద్ధంగానే ఉంటుంది. భగవంతుడు ఈ పంచభూతాలు అన్నీ కూడా మనకు అద్భుతమైన వరప్రసాదాన్ని ఇస్తున్నాను. దానికి మనమందరము కూడా సంసిద్ధులుగా ఉండాలి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆశీర్వాదాన్ని పొందగలము ఈరోజు అంటే ఎంత గొప్పదో కదా అమావాస్య దినం.
చీకటిగా ఉన్నప్పుడు ఒక్క దీపం వెలుతురు ఆ ఇంటినంతా కూడా నింపివేస్తుంది. అలాగే ఈ ధ్యానం కూడా ఎంతో మంది జీవితాలలో వెలుగును ప్రసాదిస్తున్నది. వెలుగు కావాలి, చీకటి కావాలి అంటే అన్నీ మన లోపలే ఉన్నాయి. చీకటిని అనుభవించాలి, వెలుగును అనుభవించాలి. సుఖాన్ని అనుభవించాలి, బాధని అనుభవించాలి. అన్నిటినీ కూడా సరి సమానంగా తీసుకోవాలి జీవితంలో. జీవితం అంటేనే సుఖ దుఃఖాల బాట అని అనుకుంటా. ఆనందంగా ఉండడానికి, సుఖంగా ఉండడానికి ఈ భూమిపైన పాఠాలు నేర్చుకోవడానికి ఈ జన్మను తీసుకున్నాము అన్న ఎరుక ఎంతో ముఖ్యమైనది. ఆ పాఠాలను నేర్చుకోవడానికి గమనించాలి, ఎరుకలో ఉండాలి. అమావాస్య ఒక పాఠం, పౌర్ణమి ఒక పాఠం, భూమి అనేది ఒక పాఠం. జీవితం అనేదే ఒక పాఠశాల. ఈ పాఠశాలలో అన్నీ నేర్చుకొని, అన్నీ తెలుసుకుని ఆనందంగా ఉంటావా? ఏమీ తెలియకుండా, ఏమీ నేర్చుకోకుండా అజ్ఞానంలో ఉంటావా అనేది కూడా నీ చాయిస్, మై డియర్ ఫ్రెండ్స్. ఏది అయినా కూడా ఈ పాఠశాలలో నేర్చుకోవడమే ముఖ్యమైనది.
నేర్చుకుంటున్న ప్రతి క్షణం ఆనందమే, సుఖమే. ఇలా జీవించాలి, ఇలా జీవించకూడదు అని నేర్పించేది కూడా ఈ జీవితమే. ఈ అద్భుతమైన రోజు ప్రతిరోజు అద్భుతమే. ప్రతిరోజు పాఠాలు నేర్చుకుంటూనే ఉంటాం, నేర్చుకుంటూనే ఉంటాం. శక్తిని తీసుకుంటూనే ఉంటాం. చివరి ఒక్క నిమిషం మాస్టర్స్. ఫైనల్ 30 seconds మాస్టర్స్. ఈ 30 క్షణాలు చివరి క్షణాలలా అనుభవిస్తాం. మెల్లగా మన సహజ స్థితికి వస్తాం మాస్టర్స్. చేతి వేళ్ళు విడదీసి కళ్ళ పైన పెట్టుకుంటాము. ఒక 5 seconds. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతి కళ్ళు తెరిచి మన చేతుల్ని చూసుకుంటాం. అద్భుతమైన శక్తి ప్రవాహం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరియు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించినందుకు థ్యాంక్ యూ మేడం.